కోపము కోపము కోపము. మొన్న మా చర్చికి ఒక కెమెరామ్యాన్ వచ్చాడు. నేను మూవీస్ అన్నీ చేస్తానండి, మీ చర్చిలో నేను హెల్ప్ చేస్తాను, నేను క్రిస్టియన్ని, మీ ప్రోగ్రామ్స్కి నేను చేస్తానని, ఇదిగోండి నేను చేసినవి అన్నీ చూడండి అని సెల్ ఫోన్ తీస్తే చల్లంతా మొక్కలు అయిపోయింది అద్దమంతా. ఈ అద్దమంతా ఏంటి ఇలాగైపోయిందని అడిగితే నాకు కొంచెం కోపం ఎక్కువ అండి, అస్తమానం ఇసిరేస్తుంటాను ఈ సెల్ అందరి మీద అంటున్నాడు. ఏంటండి కోపమై సెల్ ఇసిరేస్తే అది ఇరిగిపోతుంటే ఏం ప్రయోజనం? కొంచెం కోపమా ఎక్కువ కోపమా? మీ కోపం ఉందా? పక్కవాళ్ళ ముఖం చూసి అడగండి, కోపం ఉందా నీకని. నా జోలికి ఎవరిని వస్తే కోపం అండి. నేను మంచిదాన్ని కాదు, నా జోలికి రానంతసేపు నా అంత మంచోళ్ళు లేరు. నా హాన్ని ఎవరన్నా ముట్టారంటే తుస్సుమంటాను. ఏంటండి బుద్ధిహీనుని హృదయంలో కోపము సుఖ నివాసం చేస్తుందంట. బుద్ధిహీనుడి హృదయంలో కోపం పడుకొని ఉంటుంది. మీరు పాము బుట్టలో ఉన్నప్పుడు చూసారా ఎట్లుంటుందో? చక్కగా ముడుచుకొని మెరగనట్టు పడుకొని ఉంటుంది. వాడు మూత తీసి ఇట్టన్నాడు అనుకోండి, ఏమండి మనం కూడా అంతే. ఎవడన్నా మన హాన్ని ముడితే, మన ఇష్టానికి ఎదురు తిరిగితే, మనం అనుకున్నది జరగకపోతే, మనల్ని కించపరిస్తే, మనల్ని అవమానపరిస్తే, మనకంటే ఎవడన్నా బాగుంటే సుర అంటుంటుంది కొంతమంది. నువ్వు కోప్పడటం వల్ల ఎవరికి నష్టమో తెలుసా? తన కోపమే తన శత్రువు. ఒకరు కోపం వలన ఎలాంటి ప్రభావం మనిషి మీద ఉంటుందని పరిశీలన చేశారంట. ఒక వ్యక్తి పొలంలోనికి వెళ్ళి ఒక రోజంతా వ్యవసాయం చేసినప్పుడు ఎంత అలిసిపోయి చెమట గార్చి రొప్పుకుంటూ ఇంటికి వస్తాడో, ఒక్క 5 నిమిషాలు కోప్పడ్డాడు. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు ఎగురుతుంటారు చూసారా? ఆయన కోప్పడ్డాడు. 5 నిమిషాల్లో ఎకరం భూమి దున్నినోడు ఎంత అలిసిపోతాడో 5 నిమిషాల్లో వాడు అంత అలిసిపోతాడంట. వాడు రక్తం ఉడికిపోద్దంట. ఏమండి రక్తపోటు అంటారు చాలామంది. ఎందుకు బీపీ? ఎందుకంటే బ్లడ్ ప్రెషరు. నీ హృదయం ఉడికిపోతా ఉంది. కోపం వల్ల నువ్వు నాశనం అయిపోతున్నావు. అసలు మీరు కోపం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీ ముఖం చూసుకున్నారా? ఈసారి ఎవరన్నా మీ ఇంట్లో కోపం వచ్చి ఉయ్యి అంటున్నప్పుడు అద్దం తీసుకొచ్చాడు, ముఖం ఎందుకు పెట్టండి ఎట్టుంటుందో, ఆడు వెంటనే నవ్వుకుంటాడు. వాడు చూసుకోలేడు. ఆడు ముఖం గుడ్లు ఎర్రగా అయిపోయి ఉంటాయి, ముఖం వికృతంగా ఉంటుంది. కనీసం మన ముఖం మనం కోపం వచ్చినప్పుడు చూసుకోలేము. నిన్ను రాక్షసుడిగా చేస్తుంది నీ కోపం. కోపం నిన్ను జబ్బులు పాలు చేస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి కారణం అదే. బీపీ బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అదే. అనేకమైన రోగాలకు నీ కోపం కారణమవుతుంది. క్షణికమైన కోపంలో నువ్వు చేసిన పాపాల వలన జీవితమంతా బాధపడాల్సి వస్తుంది. కొంతమంది మన భారతదేశంలో సహోదరులు కోపం వస్తుంది భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, వెంటనే తాళి పొట్టి మీదకి వెళ్తుంది. మరి చెయ్యి ఏంటో, నీతో నేను కాపురం చేయను అని తిప్పేసిందంట హాన. ఇంకంతే. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో సమాధానం లేదు. కోట్లెంబడి తిరుగుతూ, విడాకుల కోసం తిరుగుతూ, పెద్దలందరూ కోటాలు పెట్టుకోరు. ఏంటేంటి క్షణికంలో మాట్లాడిన మాట వలన. ఆయనకి భార్య మీద కోపం వచ్చిందంట. నాకు ఎదురు చెప్తావా అని కసక్కును ముక్కు పట్టుకొని కొరికేశాడటండి. నిజంగా జరిగింది ఇది, నవ్వులాటగా చెప్పడం లేదు. ముక్కు నోట్లో పడి వచ్చేసింది. ఇక ముక్కు లేని భార్యతో కాపురం పెట్ట చేసేదిరా నాయన అని ఆ ముక్కును భార్యను ఆటోలు ఎక్కించుకొని డాక్టర్ దగ్గరికి పోయి ప్లాస్టిక్ సర్జరీ చేయించి అట్టలాగా అంటించుకుంటే 3 లక్షలు బిల్లు వేసాడంటండి. క్షణికమైన కోపానికి 3 లక్షల పేమెంట్. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండనీయకము. కోపపడుడి గాని పాపము చేయకుడి. కారణం పాపం విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు కోపపడకండి. కోపం వలన మనుషుడు రోగాల పాలవుతున్నాడు. త్రాగుడు వలన మనుషుడు రోగాల పాలవుతున్నాడు. పొగ త్రాగటం వల్ల, ఆయన ఎవరో చెప్పాడంటే పొగ తాగటం వల్ల ఏమీ నష్టం లేదని. పొగ త్రాగటం వల్ల, పొగ తాగటం ఏంటండి? పొగ ఎట్ట తాగుతారు? పొగ తాగేవాళ్ళు మీరు చూసారా? తాగినప్పుడు ఏమవుద్దండి? ఆ పొగ లోపలికి వెళ్ళి పొట్లకి వెళ్ళి కూర్చుంటుందా? తిరిగి 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 మళ్ళీ ముక్కుల్లోంచి నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎట్లది? అది అక్కడ నిలబడదు. మంచిలు తాగామనుకోండి, లోపలికి వెళ్ళి తిప్పేసి మళ్ళీ ముక్కమ్మడి కారమడి కాలిపోద్దా? అన్నం తిన్నాం అనుకోండి, మళ్ళీ ముక్కలు మన చేతుల కింద పడిపోతాయా? అయిపోయి కూర్చుంటాయి. కానీ పొగ అక్కడ ఇమ్మడదు. అది అక్కర్లేదు మనుషుడికి.
అది లోపలికి వెళ్ళి పొగ కొట్టి నీ ఊపిరితిత్తులన్నింటినీ, నీ అవయవాలన్నింటినీ పాడు చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. బయట ఉన్న వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ అవుతుందని ఇవాళ మన దేశంలో పబ్లిక్ స్థలాల్లో పొగ త్రాగకూడదంటే బాత్రూంలోకి వెళ్ళి తాగమని చెప్తాడంట. మళ్ళీ ఇదేందో, ఇతరులను నాశనం చేయొద్దు అన్నప్పుడు నిన్ను నీ వెంట నాశనం చేసుకుంటావు. పొగ త్రాగటం అనేది, నీ దేహము దేవుని ఆలయమై అన్నది. పల్లెటూరులో గుడుల ముందు రాసి పెడతారు, చెప్పులు చుట్టలు లోపలికి తేగకూడదు, చెప్పులు చుట్టలు లోపలికి తేగకూడదు, ఎందుకంటే అది పరిశుద్ధమైన దేవుని ఆలయం. మరి బైబిల్ ఏం చెప్తుంది? మీ దేహము ఏంటిది? మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. ఈరోజున ఎంతోమంది శరీరాన్ని మీరే పాడు చేసుకుంటూ దేవుడు నాకు ఈ జబ్బులు పంపాడు, దేవుడు నాకు ఈ రోగాలు పంపాడు అంటున్నారండి. ఎప్పుడో దేవుడు చెప్పాడు వ్యభిచరించకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఎప్పుడో చెప్పాడు, వ్యభిచరించకూడదు. పరుని భార్యతో వ్యభిచరించేవాడు, పరపురుషునితో వ్యభిచరించేవాడు నరకాగ్నికి పాత్రుడు. కానీ ఇది నాన్న వ్యభిచార పాపం వలన ఎన్ని రకాలైన రోగాలు. ఎయిడ్స్ అనేది మనకు తెలియదు ఒకప్పుడు, ఏమండి? HIV అనే రోగం అప్పుడు తెలియదు. ఈ రోజున HIV అనే రోగం ఎంతమంది వేదన పడుతున్నారో. మొన్న ఒంగోలులో, కర్నూలులో కొన్ని వేల మందికి, 4500 మందికి ప్రార్థన చేశాను మీటింగ్ అయిన తర్వాత. వాళ్ళు తెల్లారుజాము 3:30 దాకా లైన్లో నిలబడి అందరూ వచ్చి చేయించుకున్నారు. 10 మందికి ఒకరికి ఎయిడ్స్ రోగం అని చెప్తే నా గుండె పగిలిపోయింది. కన్నీటితో ఒక సహోదరు చెప్తుంది, అయ్యా నా భర్త ఈ రోగాన్ని నాకు అంటించి చచ్చిపోయాడయ్యా, నా 2 బిడ్డలకి ఈ రోగం ఉందయ్యా, నేను నా 2 బిడ్డలు ఈ రోగంతో ఉన్నాం, తలెత్తుకోలేకపోతున్నాం, అవమానం భరించుకోలేకపోతున్నాం, భర్త చచ్చిపోయాడు, బాధలు ఎక్కువైంది, చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఎంత భయంకరం అండి. పురుషుడు ఇష్టానుసారంగా జీవించి వచ్చి ఇల్లాలకి రోగం అంటిస్తున్నాడు. అది లైంగిక సంపర్కం వలన తప్ప మరి ఇతర కారణాల వల్ల ఎక్కడో 100కి ఒకటి రక్తం ఎక్కించేటప్పుడు వస్తుందని అంటారు. కానీ ముఖ్యంగా లైంగిక పాపాల వల్ల వచ్చేది HIV అనే రోగం. కానీ పురుషుడు తన ఇష్టానుసారంగా జీవించి అమాయకమైన భార్యకు, ఆ కనబోయే బిడ్డలకు ఆ రోగాన్ని అంటించడం అనేది ఎంత భయంకరమైన విషయం. వ్యభిచరించకూడదు అన్న మాట మనం వింటే ఆ రోగాలు ఈ రోజున ప్రపంచంలో ఉండుండేవే కాదు. దేవుని వాక్యమును మనం పాటించినప్పుడు రోగం నీ ఇంటికి రాదు, రోగములు నిన్ను ముట్టవు, నీకు ఏ అపాయము రాదు. పగటి వేళ తెగులైనా రాత్రి వేళ రోగమైనా నీకు రాదు అని ప్రభు చెప్పాడు. ఎన్ని రకాల రోగాలతో మనం పీడించబడుతున్నాం, కారణం మనం పాపాలకు చోటిస్తున్నాం. పాపం వలన వచ్చు జీతమైన మరణానికి గురైపోయే మనం జీవితకాలం అంతా రోగాలతో ఈ లోకంలో బాధలు పడుతున్నాం. వాటిని విడిపించుకుందామని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం, తిప్పలు పడుతున్నాం. ఈ స్త్రీ 12 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజుల, ఒక రోజు జ్వరం వస్తేనే తట్టుకోలేం మనం, ఒకరోజు బాధ అయితే తట్టుకోలేం. 12 సంవత్సరాలు ఆమె ఆ రోగంతో కృషించిపోయింది. వైద్యుల దగ్గరికి వెళ్ళి మరిన్ని తిప్పలు పడింది, కానీ ఎంత మాత్రము స్వస్థత కలగలేదు. ఏమన్నారు అన్నమాట చూడండి, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడింది. యేసు ప్రభు దానికి దగ్గరకు రాని వాళ్ళకండి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు సంకటమే తప్ప సమాధానం దొరకదు, నీకు విడుదల దొరకదు. నీ బాధలు, నీ కష్టాల నుంచి నువ్వు విడిపించుకుందామని నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో అంతగా నువ్వు దిగబడిపోతావు. ఒక ఊబిలో దిగినోడు పైకి రావడానికి గింజుకున్నాడు అనుకోండి, ఏమవుతాడో తెలుసా మీకు? ఎంత గింజుకుంటే అంత కిందకి వెళ్ళిపోతాడు. అతనికి పైనున్నవాడు ఎవడైనా చెయ్యిచ్చి లేపాలి. పైనుండి వచ్చినవాడు మన ప్రభు అయిన యేసు. పాపపు గుంటల్లో పడి ఉన్నటువంటి మనల్ని పైకి లేపడానికి ఆయన ఆశపడి ఉన్నాడు. దావీదన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి బండ మీద నా పాదములు స్థిరపరిచి ఉన్నాడు. ఈ రోజున ఎవరైనా అప్పులనే జిగట ఊబిలో ఉన్నారా? జబ్బులనే జిగట ఊబిలో ఉన్నారా? పాపమనే జిగట ఊబిలో ఉన్నారా? వ్యభిచారం అనే జిగట ఊబిలో ఉన్నారా? అసలు ఈ రోజున మనుషుడికండి తన శరీరాన్ని గురించిన విలువే లేదు. యవనస్తులకైతే అసలు ఈ రోజున వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నామనే విచక్షణే లేదు.
ఎంతమంది టీనేజ్లోనే వాళ్ళ యవనత్వాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి కన్యత్వాన్ని పాడు చేసుకుంటున్నారు, వారి పరిశుద్ధతను పాడు చేసుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని ఇష్టానుసారంగా కాలేజీలకని వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారమైన సంబంధాలు పెట్టుకొని దేహాలను అపవిత్రపరుచుకొని రోగాల పాలవుతున్నారు, శాపాలను కొని తెచ్చుకుంటున్నారు. జారత్వము నుండి దూరముగా పారిపోము. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది, కానీ జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు, తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జారత్వం అంటే జారిపోతామని పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. జారత్వం అంటే జారిపోవటం కాదండి. వివాహానికి ముందు ఒక యవనస్తురాలు తప్పైన లైంగిక స్వభావమును పరపురుషులతో పరస్త్రీలతో కలిగి ఉంటే దాన్ని జారత్వం అన్నారు. వివాహమైన తరువాత వివాహ బంధమునకు బయట తన సొంత భార్యతో భర్తతో కాక పరపురుషులతో పరస్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నవారు వ్యభిచారులు అన్నాడు. వివాహమైన తర్వాత పవిత్రమైన వివాహ బంధమునకు బయట చేసేది వ్యభిచారం. వివాహం కాకముందే తమ శరీరాలను అపవిత్రపరుచుకునేది జారత్వం. ఈ రోజున ఎందరో పరిశుద్ధ వివాహం అని పేరుంటుంది, కానీ వివాహంలోనికి ప్రవేశించకముందే తమ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. నిన్ను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువు ఉన్నాడు. నీవిప్పటికే నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావేమో, ఇంకా దేవుని కృప నీ మీద ఉన్న మూలాన నీకు రోగాలు రాలేదేమో, ఇంకా నీ యొక్క పాపం యొక్క చేదు నీవు అనుభవించలేదేమో, పాపం యొక్క ప్రతిఫలం నీ మీదకు రాలేదేమో. యు బెటర్ నౌ రిపెంట్. ఇప్పుడే నీవు పశ్చాత్తాపడితే నిన్ను ఆయన రక్తములో కడిగి నిన్నొక క్రొత్త సృష్టిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది స్త్రీలు ఏడుస్తున్నారండి, నా భర్తలను విడిచిపెట్టి మరొక ఆమెతో వెళ్ళిపోయాడు, నా ఇద్దరు బిడ్డలను విడిచిపెట్టేశాడు, పరాయి స్త్రీతో కాపురం చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో పురుషులు కూడా ఏడుస్తున్నారు. ఒక్కోసారి మాకు ఫోన్ చేసి చెప్తుంటారు, అన్నా నా భార్య ఇద్దరు బిడ్డలను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోయిందన్నా, ఈ బిడ్డల ముఖం చూస్తే నాకు ఏడుపు వస్తుందన్నా. నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నిన్ను క్షమిస్తాను, నువ్వు వచ్చేయమ్మా పిల్లల నిమిత్తమైన, ఫోన్లే నువ్వేదో తప్పు చేస్తే చేసావులే, నేను చేర్చుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను, నా దగ్గరకు వచ్చేయమని బతిలాడుతుంటే నేను రానిపా అంటుందన్నా. ఎంత భయంకరం అండి. వివాహం అనే దానికి విలువ లేదా? వివాహం రోజు ఏం వాగ్దానం చేస్తారో మీకు గుర్తులేదా? మరణము మనలను వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట సంఘం ఎదుట నీతో వాగ్దానమో చేయుచున్నాను. భార్యకు బిడ్డలు పుట్టలేదని విడిచిపెట్టే భర్తలు, భర్త సరైన రాబడి లేదని విడిచిపెట్టే భార్యలు, కట్నం ఇవ్వలేదని విడిచిపెట్టే విడిచిపెట్టరా అని బోధించే అత్తమామలు. భారతదేశం ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉందో చూచారా? సమాధానం లేకుండా సాతానుడు ప్రతి కుటుంబాన్ని దోచుకుంటున్నాడు. వ్యభిచార కోపం అనేది భయంకరమైన మత్తండి. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఆ గుంటలో పడ్డాడు గింజుకుంటాడు కానీ పైకి రాలేడు. ఆ వేశ్య నోట్లో పడ్డవాడు పైకి రాలేడు. ఏదో ఊర్లో మీటింగ్ జరుగుతుంటే ఇద్దరు ఆజానుబాహులు చాలా ఎత్తుకున్నారు, చాలా జబర్దస్తిగా ఉన్నారు, ధనవంతుల్లాగా ఉన్నారు, ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు నా దగ్గరికి వచ్చి, అన్నా మేమిద్దరు అన్నదమ్ములము, మేము యేసుప్రభుని నమ్ముకుంటున్నాం ఇప్పుడు, ఎందుకంటే మాకిద్దరికి వివాహం అవ్వలేదు, అయినా మేము ఇంతకాలం వరకు 50 ఏళ్ళు దాటిపోయినాయి వాళ్ళకి, ఇంతకాలం వరకు ఏ స్త్రీని మేము ముట్టలేదు, మేము ఎంతో నిక్కచ్చిగా బ్రతికామో. మా అన్న మొన్న ఎవడో ఫ్రెండ్ చెప్పాడని ఒక్కసారి రారా అని ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడన్నా, ఒక్కసారి వెళ్ళాడన్నా. ఇప్పుడు ఎయిడ్స్ రోగం వచ్చింది, సముదాయంలో తలెత్తుకోలేకపోతున్నాం. మేము వైశ్యాసుమి, మాకు చాలా షాప్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కానీ ఈ రోగం వల్ల నాకు నింద అవమానంతో చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒక్కసారి వెళ్ళారన్నా, ఒక్కసారి సరదాగా. ఏంటండి పాపం సరదావా? పాపం కుతికి పెట్టుకుంటుందండి. సరదా ఆడకండి. డోంట్ ప్లే విత్ సిన్. పాపముతో ఆటలాడకండి. పాపం మంచిగా ఉంటుంది ముందు, ఆ తర్వాత నెత్తికి కూర్చొని నీ పిలక పెట్టుకొని నిన్ను ఆడిస్తుంది. పాపము జోలికి పోకుడి, పాపము చేయకుడి, భయమునంది పాపము చేయకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపమును విడిచి పారిపోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఇన్ని రోగాలు ప్రపంచంలో విస్తరించబడడానికి కారణం మనుష్యుడి పాపాలు విస్తరించిపోతున్న వలన రోగాలు పెరిగిపోతున్నాయి.
ఈ రోజున తల్లిదండ్రులు చాలామంది పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వటం లేదంట కానండి, బీపీ షుగర్లు ఇచ్చిపోతున్నారండి. ఏమి ఇచ్చిపోతున్నారండి? పిల్లలకు ఆస్తి ఏంటండి? 20 ఏళ్ళు 30 ఏళ్ళకి షుగర్ అన్నా నాకు ప్రార్థన. నీకు షుగర్ ఏంటయ్యా 20 ఏళ్ళ కుర్రడు అంటే? మా అమ్మకి, నాన్నకి, మా తాతకి, మా అమ్మమ్మకి అందరికి ఉందన్న, అందుకని నాకు పొట్టక తొట్టే వచ్చేసిందన్న. ఏంటండి 7 ఏళ్ళ పిల్లోడికి షుగర్ అంట? ఏంటి చిన్న చెడ్డ వయసులోనే రోగాలు పాలవుతున్నాయి. కారణం తల్లిదండ్రుల దోషం బిడ్డలి ఒళ్ళో పడుతుంది. నువ్వు నీ దోషముల కోసం నువ్వు పశ్చాత్తాపడితే, నీ పాపము నీ బిడ్డల ఒడిలో పడకముందే నువ్వు యేసయ్య పాదాల దగ్గర పడితే, నీ పాపము కొరకు శాపమైన యేసయ్య నీ పాపాన్ని క్షమిస్తాడు కనుక నీ బిడ్డలను దీవిస్తాడు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి మన చేతులు పరం వైపు ఎత్తి, ప్రభువా నన్ను ముట్టు నాయన, నా పాపముల మూట నేను మొయ్యలేకపోతున్నాను, నా అప్పల బాధలో నేను విసిగిపోయి ఉన్నాను, అనేక రకాల తిప్పలు పడుతున్నానయ్యా. సమాధానం కోసం సినిమాలకు వెళ్తున్నాను, సమాధానం కోసం అది ఇది చేస్తున్నాను, నాకు తృప్తి లేదు నా గుండెల్లో, నాకు సమాధానం లేదు నా జీవితంలో, మా ఇంటిలో సమాధానం లేదు, భార్యాభర్తలుగా మా మధ్య సమాధానం లేదు, మా కుటుంబంలో అన్ని కష్టాలే, అన్ని రోగాలే, అన్ని బాధలే. నా యేసయ్యా నన్ను ముట్టు నాయన, నన్ను ముట్టేసయ్యా. నోరు తెరిచి ఒక్క చిన్న ప్రార్థన, ఇంకేమి చేయక్కర్లేదు, ఒక్క ప్రార్థన. నా పాపముల నుంచి నన్ను విడిపించు, నా రోగముల నుండి నన్ను స్వస్థపరచు, నేను పాపము ద్వారా తెచ్చుకున్న సంకటాల నుంచి, సమస్యల నుంచి నన్ను విడిపించు అని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. సందేహిస్తున్నావా? ఈ యేసయ్య ప్రేమను ఇంకా సందేహిస్తున్నావా? నీ స్థానంలో నీ కొరకు బలైన యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించవా? ఇదే రక్షణ దినము. 18 ఏళ్ళు గడిచిపోయినాయి, 38 ఏళ్ళు గడిచిపోయినాయి, 12 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా నీవు మారు మనసు పొందవా? కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది, మనం ఇంకనూ రక్షణ పొందకయే ఉన్నాము. ఈరోజు నిన్ను ముట్టాలని, నిన్ను స్పందించాలని, నిన్ను విడిపించాలని నీ యేసయ్య నీ ముందు నిలబడి ఉన్నాడు. యేసయ్యా నన్ను ముట్టునాయనా, నన్ను స్వస్థపరచునాయనా, నా పాపముల నుండి నన్ను విడిపించు, నా రోగముల నుండి నన్ను స్వస్థపరచు, నా సంకటాల నుంచి నన్ను విడుదల దయచేయి అని నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రతి వారిని ముట్టాలని, ప్రతి వారిని విడిపించాలని, ప్రతి శాపమును కొట్టివేయాలని, స్వస్థపరిచి రక్షించి సమాధానముతో నింపి నీ సాక్షులుగా మేము బ్రతికింపజేయాలని మా పట్ల నీవు ప్రేమ కలిగిన వాడిగా ఉన్నందుకై వదనములు నాయన. ఏ వ్యక్తి అయితే తన చేతిని చాపి యేసయ్యా నన్ను ముట్టు, నా బాధిది, నా వ్యాధిది, నా సమస్యది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా ఆర్థిక పరిస్థితి ఇది, నాకు సహాయం చేయని నీకు మొరపెట్టుకుంటున్నారో నీ గాయపడిన హస్తమును చాపి అట్టి వారిని ముట్టు నాయన, అట్టి వారిని ముట్టు నాయన. నేనే నా చిత్తానుసారముగా నీ పాపమును తుడిచివేయుచున్నాను. నేను మరెన్నడూ నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను అన్న వాగ్దానంతో మమ్మల్ని పంపించున్నాయన. పాతదంతా కొట్టివేయబడి కొత్త జీవితాలతో సమాధాన సంతోషములతో వర్ధిల్లునట్లు మాకు, మా బిడ్డలకు, మాకు, మా కుటుంబాలకు సహాయం చేయి నాయన. మమ్మల్ని ముట్టావని, మమ్మల్ని విడిపించావని, మమ్మల్ని క్షమించావని, నీ వ్యాధి నివారణమైనది, నీ పాపములు క్షమించబడినవి, సమాధానముగా వెళ్ళము అని మా అందరితో నీవు చెప్పుచున్నావని నమ్ముచున్నాము నాయన. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు గనుక నమ్ముచున్నామయ్యా. అపనమ్మకం లేకుండా సహాయం చేయి తండ్రి. నీవిచ్చి విడుదలను, స్వస్థతను, రక్షణను పొందుటకు మాకందరికీ నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.